మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు పరం ప్రపంచం. నేను మీ సీజీ పరం. బ్రదర్స్, ఎలా ఉన్నారు? వీడియోస్ చేసి చాలా రోజులు అయిపోయింది, ఏం వీడియోస్ చేయడం లేదు అని చెప్పి అందరూ అడగకపోయినా నా ఫ్రెండ్స్ అయితే అడుగుతున్నారు. నా టార్గెట్ చాలా పెద్దది. అది ఆల్ ఇండియా ట్రావెల్ అనేంత పెద్దదన్నమాట. దానికోసం నేను ఎదురు చూసేటప్పుడు కొంచెం గ్యాప్ అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? ఆల్ ఇండియా ట్రావెల్ కోసం అన్నీ ప్లాన్ చేసుకున్నాం. బైక్ తీసుకున్నాం. బైక్ అయితే మన ఛానల్లో ఫోటో అయితే మీరు చూసుంటారు. తర్వాత ఇప్పుడు ప్లానింగ్ ఏంటి? సరే, ఎలాగో మనం తిరుపతిలో ఉన్నాం కదా, ఏదైనా ఒక చిన్న వీడియో తీద్దామనిపించింది. దానికోసం తనపల్లిలోని సుబ్రహ్మణ్య స్వామి గుడికి వచ్చాను. ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనే విషయాలు అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, లెట్స్ గో. ఇది తనపల్లి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వచ్చిందన్న ఎంట్రన్స్ అనమాట. ఇది ఎక్కడుందంటే తిరుపతి నుంచి ఒక 6-7 కిలోమీటర్ల డిస్టెన్స్లో తనపల్లి అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఇలా కొండపైన ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఇక్కడికి రావాలనుకుంటే షేర్ ఆటోలు ఉన్నాయి, అప్పుడప్పుడు వచ్చేటువంటి బస్సులు ఉన్నాయి. కానీ షేర్ ఆటో అనేది కంఫర్ట్. బస్ స్టాండ్ దగ్గర నుంచి టికెట్ అయితే 20 రూపాయలు ఉంటుంది. ఇక్కడ టైమింగ్స్ అయితే మీరు గమనించుకోవచ్చు. తెల్లవారితో 7 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం అయితే 4:30 నుంచి 7 వరకు. వీళ్ళు ఫోటోలు తీసుకోకూడదు, బీడీలు తాగకూడదు, డ్రింకింగ్ తాగకూడదు అంతా రాశారు. కానీ ఈ గేటు మూసేసిన తర్వాత ఈ పక్కన సందుని చూసినావా, ఈ సందులో అన్నీ జరుగుతాయి. ఎందుకంటే నేను దగ్గరలోనే ఉంటాను కాబట్టి ఆ విషయాలని మనకు తెలుసు. నేను చెప్పాను కదా, ఆల్ ఇండియా రైడ్ కోసం బైక్ అని చెప్పి ఇది బైక్ వచ్చిందన టీవీఎస్ రైడరు. సరే, సరదాగా అట్లా పైకి బిందన మనం ఒక లుక్ వేసుకొని వద్దాం. మనం ఈ ఆర్చ్లోంచి లోపలికి వచ్చాము. నేరుగా ఇట్లే కలిసిందనా నేరుగా పైకి వెళ్ళాలి. ఇక్కడ నేను చాలాసార్లు గమనించిన విషయం ఏమిరా అంటే, వీళ్ళు గుడి మూసేసిన తర్వాత ఆ పక్క సందులోంచి చాలామంది లవర్స్ వస్తుంటారు. లవర్స్ టైం స్పెండ్ చేయడానికి నిజంగా ఒక రకంగా బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఎందుకంటే గుడి మూసేసిన తర్వాత ఇక్కడ అయితే ఎవరు రారు. కానీ అలా చేయడం తప్పు, కానీ అనేక మంది చేస్తున్నారు. మనమైతే ఇంకా అక్కడ పైకి వెళ్ళాలి. సరే, సరదాగా బయలుదేరదాం. మనము ఇంకా ఇలా పైకి వెళ్ళాలి. నిజంగా ప్లేస్ అయితే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మనమైతే ముందుకు వెళ్ళాలి. ఆల్రెడీ ఒక జంట మనకంటే ముందుకు పెట్టున్నారు, ప్రశాంతంగా అయితే అక్కడ కూర్చున్నారు. ఇప్పుడు మీరు ఆకాశాన్ని కూడా చూడొచ్చు. నిజంగా చంద్రుడు ఎక్సలెంట్గా కనిపిస్తున్నాడు. ప్రశాంతమైన వాతావరణం. మనం కింది నుంచి ఇలా వచ్చి ఇలా టర్న్ తీసుకుంటుందన్నా ఇట్లా పైకి పోవాలన్నమాట. నిజంగా ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. సాయంత్రం ప్రశాంతంగా మన ఫ్యామిలీతో గడపడానికి కావచ్చు, లేకుంటే సరదాగా ఒక దేవుని దర్శనం చేసుకున్నాము అనేలా కావచ్చు. ఏదేమైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చుట్టూ ఉండేటువంటి ఇది పల్లెటూరు వాతావరణం అనమాట. ఇలా లవర్సు, తాగేవాళ్ళు వాళ్ళందరూ వచ్చిందన్న ఇట్లా కొండపైకి చెట్లు లేక పొట్టలు లేక పోతున్నారని చెప్పి ఈ ఫెన్సింగ్ అంతా కట్టేశారు. ఇంతకుముందు ఈ సిమెంట్ రోడ్డు ఉండేది కాదు, దీనికంతా మట్టి రోడ్డు ఉండేది. ఒకనొక సందర్భం అనుకుంటాను, ఓసారి నా బర్త్డే అప్పుడు ఇక్కడికి వచ్చిందన్న పైకి పోయి దర్శనం చేసుకొని కిందికి వెళ్తాను. ఎంత హార్న్ కొట్టినా కుక్కలే లేదు. డైరెక్ట్గా అప్పుడు బజాజ్ డిస్కవర్ 125 కొత్త బైకు కుక్క పైన ఎక్కి తొక్కి చేశాను. అలా ఎందుకో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఒక మంచి జ్ఞాపకంగా అయితే అనిపిస్తుంది. జస్ట్ సరదాగా వాకింగ్ చేయాలంటే కూడా బెస్ట్ ప్లేసు. సరే, చూద్దాం ఇంకా సరదాగా పైకి పోయి. మనం ఇప్పుడు అలా అక్కడి నుంచి ఇట్లా వెళ్ళాలన్నమాట. ఇక్కడ మన బైక్ ఉంది. మీరు ఈ కొండను చూడొచ్చు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి పైనుంచి పరిసరాలను చూస్తా అంటే తిరుపతి మొత్తం మన కాళ్ళ కింద ఉందా అని ఎలా ఉంటుందన్నమాట. ఎదురుగా అక్కడ ఇది కనిపిస్తాను కదా, ఇది వచ్చింది తిరుమల కొండ. ఇది తనపల్లి ఊరు అన్నమాట. తనపల్లి పల్లెటూరు. మనం ఇట్లా సరదాగా చూసుకుంటూ
ఇంకొంచెం ముందుకి ఇంకొంచెం పైకి వెళ్దాం. మనం ఇప్పుడు అక్కడి నుంచి ఇలా వచ్చామన్నమాట. ఇలా వచ్చి ఇక్కడ నుంచి ఇట్లా పైన ఆ గుడి దగ్గరికి వెళ్ళాలి. మీరు ఒక అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ఏంటి అంటే త్రిష అడుగుతున్నారు మహేష్ బాబుని, ఏంటి నేను నీకు ఎప్పుడు అందంగా కనిపించలేదా అని చెప్పి. దానికి మహేష్ బాబు అంటాడు, ప్రతిరోజు చంద్రుడిని చూస్తాం, ఏదో ఒకసారి అందంగా కనిపిస్తుంది అని చెప్పి. అంటే ఒకటి అందంగా కనిపించాలి అంటే దానికి తగినట్టు మన మనసు కూడా అలా ఫీల్ అవ్వాలి. కాబట్టి ఇప్పుడు మీరు చూసే ప్రదేశం ఏదైనా సరే, భవిష్యత్తులో చూపించబోయే ఏదైనా ప్రదేశం మీరు చూసేటప్పుడు మీకు అందంగా కనిపించడం లేదు అంటే మీ మనసు డిస్టర్బెన్స్లో ఉంది, మీరు దేనిపైన దృష్టి పెట్టారు, లేకుండా మీ మనసు మీ ధ్యాస ఎక్కడ ఉంది, దానివల్ల మాత్రమే మనకి ఇది అందంగా కనిపించడం లేదు అని మీరైతే ఫిక్స్ అయిపోవచ్చు. ఇది నాకు మనుషుల పరిస్థితుల్ని అట్లా చదివి ఇట్లా అర్థమైపోతూ ఉంటుంది అన్నమాట. ఎనీవే, ఎలా ఉంది లొకేషన్? అదుర్స్ కదా. ఎవరో కింద నుంచి అట్లా పైకి వస్తున్నారు. ప్రతి ఒక్కరికి కొన్ని ఇష్టమైన ప్లేసులు ఉంటాయి. అవి ఎందుకు ఇష్టం అని అడిగితే వాళ్ళకు కూడా తెలియదు. సహజంగా అవి నచ్చేస్తాయన్నమాట. అలా నాకు నచ్చిన ప్లేస్ అనమాట ఈ తనపల్లి వెంకటేశ్వర స్వామి గుడి. ప్లేసు పరిసరాలు అయితే చాలా బాగుంటాయి, మీరు ఒకసారి గమనించుకోవచ్చు. ఎలా ఉంది? సరే చూద్దాం, ఇంకా ముందు పైన గుడికల్లా వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు పైన అక్కడ అంకుల్ ఆంటీ వెళ్తున్నారు కదా, వాళ్ళైతే ఇక్కడికి రావడం మొదటిసారంట. బాబు చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. బా నిజంగా వాళ్ళు ఈ గుడిని పొగడతాన్ని మాత్రం వినడానికి చాలా బాగుంది. ఇంతకుముందు ఈ గుడి అంటే పైన కనిపిస్తుంది కదా, ఆ గుడి అన్నది ఈ గుండు కింద ఉండేది. ఈ గుండు కింద ఒక చిన్న గుడి అనమాట. దాన్ని తీసుకుపోయిందన వాళ్ళైతే పైన కట్టేసిందన బాగా పెద్దదిగా. ఇంకా పర్యాటకులు, ఇంకా యాత్రికులు వీళ్ళంతవరకు ఇక్కడ ఎవరు రారు. ఎక్కువ మంది లోకల్ వాళ్ళే వస్తుంటారు. లోకల్ వాళ్ళు స్పాన్సర్స్ అనమాట ఈ గుడికి. ఇలాంటి వాటిని అయితే టీటీడీ అయితే చిన్న వాటిని తీసుకోవడం లేదు, వాళ్ళు పెద్ద వాటిని మాత్రమే తీసుకుంటున్నారు. పెద్దవి అంటే ఏ గుడిలో అయితే ఆదాయం వస్తాయో ఆ గుడుల పైన ప్రభుత్వాలు దృష్టి పెడతాయన్నమాట. ఎలా ఉంది వెదర్? కోతికి ఫోన్ కావాలంట. కోతికి ఫోన్ కావాలంట. బాబా ఫోన్ దగ్గర తీసుకుని కొందుకు వచ్చేసిన దగ్గరికి. పైనుంచి కొండపైనుంచి చూసినప్పుడు కింద ఉండేటువంటి ప్రదేశాలు మనకు లైటింగ్ తక్కువ ఉంది, సాయంత్రం టైం కదా కాబట్టి కొంచెం డల్ అనిపిస్తుంది. కానీ కొంచెం నేను జూమ్ చేస్తాను, ఓసారి గమనించండి. ప్రదేశాలు అయితే వావ్, మొత్తం పల్లెలు కదా, పచ్చడి పొలాలు, అక్కడక్కడ బీడు భూమి, నిజంగా చాలా బాగుంది. అందాన్ని చూడాలంటే ఆ చూసేటువంటి మనసు ఉండాలయ్యా, అలా లేనప్పుడు ఏం చేయలేం. కోతి నా పైకి దూకేదానికి వచ్చినప్పుడు ఒక సెకండ్ గుండె జల్లనింది, అంటే చిన్నపాటి భయం అనిపించింది. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది, అరే కోతి అట్లా ముందుకు దూకుతా అంటేనే మనం భయపడతాము, ఇలా భయపడేటువంటి మనం ఆల్ ఇండియా రైడ్ ఎలా చేయగలం? ఎందుకంటే ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియదు, ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు, ఆ సెకండ్ మనం బతుకుంటామో తెలియదు. అలాంటి జర్నీని మనం ఎలా చేస్తాం అబ్బా అని అనిపించింది. కానీ ఒకటి, ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు.
మన ధైర్యం చేద్దాం, సాహసం చేద్దాం. లక్ష్మికి నాకైతే ఏం సంబంధం లేదు. అసలు లక్ష్మి ఎవరు కూడా నాకైతే తెలియదు. నేను చెప్పాను కదా గుండు కింద దేవుడు బొమ్మ ఉండేది అని చెప్పి అది వచ్చి ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ ఉండేదన్నమాట. దారి అలా తిరుక్కొని ఇక్కడికి వచ్చేవాళ్ళం అనమాట. ఇప్పుడు వచ్చిందనా మనం అయితే పైకి వెళ్తాను అట్లా చూసుకుంటా. రండి వెళ్దాం. ఇక్కడికి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు చాలామంది ఏదైతే ఉన్నారు. ఈ చాలామందిని అంటే వీళ్ళందరూ లోకల్ వాళ్ళబ్బా, బయట వాళ్ళకు తెలియదు ఇక్కడ ఒక గుడి ఉంది అని కూడా చాలామందికి తెలియదు. నేనేమంటానంటే వీటన్నిటికీ మనం ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది. చాలామంది తెలుసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు, చాలామంది చూడాల్సిన వాళ్ళు ఉన్నారు, చాలామంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఎవరు చెప్తారు వాళ్ళకు? కాబట్టి ఎనీవే ఒక మంచి ప్రదేశాన్ని నేనైతే మీకు చూపించాలని ఆశపడుతున్నాను. స్వామి స్వామి స్వామి, ఆకాశాన్ని మీరు ఎంత అందంగా చూశారు కానీ ఇదైతే నెక్స్ట్ లెవెల్. నిజంగానే ఆకాశాన్ని ఇలా నేనైతే మొదటిసారి చూస్తున్నా. ఇది ఎక్కడ కానీ నేనైతే కలర్ కరెక్షన్ లాంటివి అయితే ఏం చేయలేదు. టోటల్గా ప్యూర్గా ఉన్నట్టు చూపిస్తాను నేను. బ్లూ కలర్ ఆకాశం, తెల్లటి మేఘాల పైన లైటింగ్ అది పింక్ కలర్లో. వా 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 అద్భుతం అని చెప్పాలి. అద్భుతం 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 అబ్బా. ఇది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. మనం ఇలా కిందికి చూస్తే తిరుపతి, తనపల్లి ఎంత అందంగా ఉన్నాయో మీరు గమనించుకోవచ్చు. మొత్తం మన కాళ్ళ కిందే ఉందా అని ఎలా ఉంటుంది. మనం ఈ గుండు దగ్గర బైక్ పెట్టేసి ఇట్లా నడుచుకుంటూ వచ్చామన్నమాట. ఇక్కడ గుడికి వచ్చేటువంటి అనేక మంది అయితే ఉన్నారు. వాహ్ 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 అనిపించేలా. లేదు ఇంతకుముందు దారి లేదు, ఇప్పుడు మొత్తం రెడీ చేస్తారు. ఇప్పుడు సిమెంట్ రోడ్ అంతా వేసి సార్ వస్తాను సార్. నేను కూడా అదే అనుకున్నాను సార్, మిమ్మల్ని ఇద్దరు కలిపి ఒక ఫోటో తీయాలని. ఇప్పుడు అక్కడ వెళ్తున్నారు కదా వైట్ షర్ట్, ఆ ఫ్యామిలీకి ఫోటోలు తీసిందని పంపించాను. వాళ్ళైతే నిజంగా ఫోటోలు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బాగున్నాయని చెప్పి. ఎలా ఉంది గుడి? ఇది వచ్చిందానా మనం ఆల్మోస్ట్ ముందుకు వచ్చేసాం. మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది. గుడికి ఉండే ఒక ఎంట్రన్స్. మనం కింది నుంచి ఒకటి చూసాం కదా సుబ్రహ్మణ్య స్వామి ఉండేటువంటి ఆ గుర్తు అనమాట. అదే ఆ బండిరా ఆకారంలో పైన నుంచి ఒక సోలం చెక్కినట్టు ఉంటుంది కదా, అది ఇది. కింద నుంచి చూస్తే అంత చిన్నదిగా కనిపించేది, ఇక్కడ ఇంత పెద్దదనమాట. వా, ఇది గుడి. సరే ఇంకా మనం వెళ్దాం. ఇది ఈరోజు వీడియో. నేను అందరికీ నచ్చేది నేనైతే తీయడం లేదు, కానీ నాకు ఏదైతే నచ్చిందో ఆ నచ్చిన ప్రతిదాన్ని అయితే నేనైతే మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చెప్పాలి వీడియో ఎలా ఉంది అని చెప్పి. ఈరోజు అయితే ఆల్మోస్ట్ ఇంకా నైట్ అయిపోతుంది. నా వెనకాల మీరు చూసుకోవచ్చు అద్భుతమైనటువంటి లొకేషన్. ఇంతటితో ఈ వీడియో అయితే ముగిచేస్తాను. రైడ్ అయితే మనకు బైక్కి ఇంకా నంబర్ ప్లేట్ రాలేదు, దానికోసం వెయిట్ చేస్తాను. బైక్కి నెంబర్ ప్లేట్ వచ్చేస్తే మన రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి మనకి ఇది 2వ నెల కదా, 2వ నెల ఫిబ్రవరి 14. ఈరోజు లవర్స్ డే. ఈరోజు లవర్స్ డేనా? ఓకే.
సరే, ఫిబ్రవరి 14 కాబట్టి నాకు తెలిసి ఫిబ్రవరి 25 తర్వాత రైడ్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఏంటి విశేషాలు, లేకుంటే నేను ఎలా చేస్తాను ఏంటి అనే విశేషాలు అయితే త్వరలో చెప్తాను. ఓకే, చూస్తూ ఉండండి పరం ప్రపంచం, ఇది మన ప్రపంచం.